గారు. మన గురువు గారైన పూజ్య శ్రీ క్రోవి పార్థసారథి గారు రాసిన 100వ పుస్తకం ఆయన చండీ కల్పం అనే ఈ పుస్తకం గురించిన కొన్ని ప్రశ్నలు మనం ఆయనను అడిగి తెలుసుకుందాము. గురువు గారు, మీరు చండీ కల్పం అనే పుస్తకం రాశారు కదా, అసలు చండీ అంటే ఎవరు, ఆ దేవతా తత్వం ఏంటి? చండీ, ఈ చండీ అనేటటువంటిది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయటం కోసం అమ్మవారు ఈ భూలోకంలో ఆవిర్భవించింది అని. ఈ భూలోకంలో ఎప్పుడైతే ఆవిడ అవతరించిందో అప్పుడు శుంభ నిశుంభులతో ఆవిడ యుద్ధం చేయడానికి వచ్చింది. అసలు దానికోసమే ఆవిడ ఈ భూలోకంలో అవతరించింది. ఈ శుంభ నిశుంభుల దగ్గర అనేకమైనటువంటి రాక్షసులు, చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప వీరులు వాళ్ళంతా ఉన్నారు. అందులో చండముండులు, గండాసురుడు, ముండాసురుడు, వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి యొక్క సైన్యాధిపతులు. వాళ్ళిద్దరినీ చంపడానికి కాళీ అనే అవతారం ఒకటి వచ్చింది. అంటే అమ్మవారి నుంచి కొంత శక్తి కాళీ అనే రూపంతో అవతరించింది. ఆ కాళీ వీళ్ళతో యుద్ధం చేసి ఈ చండముండలిద్దరినీ కూడా సంహరిస్తుంది. సంహరించిన తర్వాత ఈ అమ్మవారు ఈవిడ ఈ కాళీ ఈ చకాసురుడి యొక్క శిరస్సుని, ఖండించినటువంటి శిరస్సుని తీసుకెళ్ళి అమ్మవారు అయినటువంటి ఆ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను ఆ చండముండ ఇద్దరిని కూడా నేను సంహరించాను, శుంభని శుంభుని ఇద్దరిని కూడా ఇక నువ్వే సంహరించవలసింది, అది నువ్వే చేయాలి అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మవారి కోసికి ఆవిడ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఇద్దరిని కూడా చండముండాసుని ఇద్దరిని కూడా సంహరించావు కాబట్టి చాముండేది తదాలోకే ఖ్యాతాదేవి భవిష్యతి. అంటే చండముండల్ని సంహరించావు కాబట్టి భవిష్యత్తులో ఇక నువ్వు చాముండా అనే పేరుతో పిలువబడతావు అని. ఆవిడే మనకి చండిక, చండీ. చండీ అనేది మామూలుగా ఏదో ఒక అమ్మవారి యొక్క అవతారము అని కాదు, అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ చండీని చెప్పేటప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపమైనటువంటి చండీ దేవత, పరదేవత ఆవిడ చండీ అంటే. అందుకే మనం సప్తయతిని పారాయణ చేసేప్పుడు కూడా సప్తయతి మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. ప్రథమ చిత్తము, మధ్యమ చిత్తము, ఉత్తమ చిత్తము అని మొత్తం 3 భాగాలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ 3 భాగాలకి కూడా మొట్టమొదటి భాగానికి ఏమో ప్రథమ చిత్తానికి మహాకాళి, రెండవ దానికి మహాలక్ష్మి, మూడవ దానికి మహాసరస్వతి, వాళ్ళు అధిపతులు. అయితే ఇక్కడ మనం అనుకునే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీళ్ళు కాదు. మనం అనుకునే లక్ష్మీదేవత అంటే అవి డబ్బులు ఇచ్చే దేవత అని. ఎంతసేపు డబ్బులు అలా పట్టుకొచ్చేసి మంచి అలా పోసేస్తూ ఉంటుంది ఆవిడ ప్రార్థన చేస్తే. అలా కాదు, ఈవిడ రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపం. అలాగే సరస్వతి కూడా ఇక్కడ చదువులు ఇచ్చే దేవతైనా అంటే చదువులు ఇవ్వటం కాదు, ఇక్కడ ఆవిడ మెయిన్ చేసినటువంటి పని రాక్షస సంహారం. ఎందుకంటే ఇప్పుడు మహాకాళి రూపంలో ఆవిడ మధుకైటవుల్ని వధించారు. ఆ తర్వాత మహాలక్ష్మిగా వచ్చి మహిషాసురుడిని సంహరించడం జరిగింది. అలాగే 3వ అధ్యాయం 3వ చరిత్రలోకి వచ్చేప్పటికీ, ఉత్తర చరిత్రలోకి వచ్చేటప్పటికీ మహాసరస్వతి రూపంలో చండముండాసురుడు, అలాగే శుంభని శుంభుడు, రక్తవీరుడు, ఇలాంటివి రాక్షసుల్ని, మహానుభావులందరినీ కూడా, చాలా పెద్దవాళ్ళు వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి రాజు శుంభుడు, ఆ శుంభుడిని, అతని సోదరుడిని శుంభుడిని అందరినీ సంహరించినటువంటి ఆ దేవతా స్వరూపం ఆవిడ చండీ అని. ఇవాళ మనం చండీ అని ధ్యానం చేస్తున్నామంటే అది సాక్షాత్తు పరమేశ్వరి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపాన్ని తప్పించి చండీ అనేది ప్రత్యేకమైనటువంటి దేవత కావాలి. ఆ చండీని మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. ఆ చండీ యొక్క ఆరాధన ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకి చెప్పడం కోసమే మనకి అక్కడ ఈ చండీ కల్పము అనే పుస్తకం రాయటం జరిగింది. చండీ కల్పం అంటే చండీని గురించినటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా మనం ఈ చండీ కల్పం పుస్తకంలో రాయటం జరిగింది.
అయితే ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏమంటే చండీ సప్తశతి ఇది అమ్మవారి యొక్క ఆ ధ్యానం చేస్తూ ఉండేటటువంటి ఆ యొక్క పారాయణ చేయటం కానీ హోమం కానీ చేయడానికి చండీ సప్తశతి అనేది ఈ 700 మంత్రాలు 700 శ్లోకాలు మనం వాడుతూ ఉంటాం కదా. మరి ఇందులో అంతకన్నా ఎక్స్ట్రా ఏముంది? చండీ సప్తశతి పుస్తకాలు చాలా ఉన్నాయి, ఈ రసం కూడా ఉంది. ఇది సప్తశతి అది నిత్యపారాయణ కోసం నీకు సరిపోతుంది. కానీ ఇది చండీ కల్పము అని అంటే ఆ చండీ దేవత యొక్క పూర్తి వివరాలు ఇందులో ఇవ్వటం జరిగింది. అది చండీ కల్పం అంటే. అంటే చండీని గురించి నువ్వు ఏ రకమైనటువంటి స్తోత్రం కావాలి అన్నా ఇందులో దొరుకుతుంది. అలాగే చండీ యంత్రార్చన ఇందులో ఉంటుంది. చండీ ఖడ్గమాల అందులో కనిపిస్తుంది. మీకు ఎక్కడా దొరకనటువంటి చండీ మహావిద్య, చండీ ఖడ్గమాల ఒకటి, చండీ మహావిద్య ఒకటి మీకు చెక్మని దొరకవు, అక్కడ ఎక్కడ ఉండవు. అవి రెండు కూడా ఇందులో దొరుకుతాయి. బజార్లో దొరికే చండీ సప్తశతి పుస్తకాలు అంటే ఆ పుస్తకాలన్నీ కూడా చండీ పారాయణ, సప్తశతి పారాయణ చేయడానికి సరిపోతాయి, కానీ హోమం చేయడానికి కాదు. హోమం చేయాలి అంటే ఆ ప్రక్రియ అనేది వేరే ఉంటుంది. ఆ హోమం చేసే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ మనకి ఈ పుస్తకంలో ఇవ్వబడింది. అది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. చండీ పారాయణ చేస్తున్నాము అంటే సప్తశతి పారాయణే చండీ పారాయణ. చండీ పారాయణ అన్నా సప్తశతి పారాయణ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు చండీ సప్తశతి అన్నా దుర్గా సప్తశతి అన్నా రెండు ఒకటే. చాలామంది అనుకుంటారు దుర్గా సప్తశతి వేరండి, చండీ సప్తశతి వేరండి, నేను అది పారాయణ చేస్తున్నాను, ఇది చదువుతున్నాను, ఇట్లా చెప్తూ ఉంటారు. రెండు ఒకటే. దుర్గా అన్నా చండీ అన్నా రెండు ఒకటేను అని చెప్తుంది మంత్రశాస్త్రం. ఇక్కడ చండీ దేవతను ప్రార్థన చేసేటువంటి శ్లోకాల్లో కూడా చండీకి దుర్గకి ఒకటే రకమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. దుర్గాయే నమః, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే స్వతలచే తలచే నమః. ఇవన్నీ కూడా చండీ దేవతకి సంబంధించినటువంటి మంత్రాలుగానే మనం చెప్పేయటం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ చండీ యొక్క పూర్తి వివరాలు మనకి రావాలి అనే ఉద్దేశంతో ఈ చండీ కల్పం మొత్తం 940 పేజీల పుస్తకం ఇది రాయటం జరిగింది. గురువుగారు, అయితే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి రెండు ఒకటే అంటారు కదా, దీనిని ఎవరితో చెప్పారు? ఈ చండీ సప్తశతి అనేది మనకి మార్కండేయ పురాణం అంతర్గతం. అంటే మార్కండేయ పురాణంలో ఉంటుంది. మార్కండేయ పురాణంలో ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? మార్కండేయుడు తన శిష్యుడైనటువంటి క్రౌష్టకి అనేవాడికి చెప్తాడు. ఇతను మార్కండేయుడి యొక్క శిష్యుడు క్రౌష్టకి అనేవాడు. ఆ శిష్యుడు అడుగుతాడు, అమ్మవారి యొక్క మహాత్మ్యం ఏమిటి అసలు, దాని గురించి వివరించండి అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఈ చండీ మహాత్మ్యం, దేవీ మహాత్మ్యము, చండీ మహాత్మ్యము, దుర్గా మహాత్మ్యం అన్నీ ఒకటే అని అంటాడు. ఆ దేవీ మహాత్మ్యాన్ని నేను చెప్తాను విను అని చెప్పేసి మొత్తం 13 అధ్యాయాల్లో ఈ మార్కండేయుడు తన శిష్యుడైనటువంటి క్రౌష్టకి చెప్తాడు. ఈ చెప్పేటటువంటి దీంట్లో ఇంకా ఏమిటి ఆ వివరాలు ఇంకా మాకు కావాలి అనుకున్నట్లయితే చండీ సప్తశతి భాష్యము అని నేను రాశాను. చండీ సప్తశతి భాష్యము అని అది గతంలో ఠాగూర్ బాలసరస్వతి బుక్ డిపో మెడ్రాస్ వాళ్ళు ప్రింట్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఒకవేళ అయిపోతే మళ్ళీ ప్రింట్ వేస్తాం. ఆ పుస్తకాల్లో చూడండి, అందులో అసలు ఈ చండీ సప్తశతిలో ఏమున్నది అనే విషయాలు పూర్తిగా మీకు ఉంటాయి. ఇది మొత్తం 3 అధ్యాయాలుగా ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 3 అధ్యాయాల్లోనూ మొట్టమొదటి ప్రథమ చరిత్రలేమో మధుకైటవ సంహారం, రెండోది అంటే మహిషాసుర సంహారం, మూడోది శుంభనిశుంభుల సంహారం. అంటే ఇది పూర్తిగా దుష్ట శిక్షణ చేయటం కోసం ఏర్పాటైనటువంటి ఆ స్తోత్రం. అది అమ్మవారు ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేస్తుంది. అంటే భూలోకంలో రాక్షస గణాలు బాగా పెరిగిపోయినప్పుడు విష్ణు స్థితికారకుడు రాక్షస సంహారం చేసి వీళ్ళందరినీ కూడా లోకాలు రక్షించవలసిన బాధ్యత విష్ణుమూర్తిది. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే విష్ణువుకు కూడా చేత కానటువంటి రాక్షసులు, అంత పరాక్రమమైనటువంటి వాళ్ళు. దీనికి కారణం పరాక్రమం అంత ఉన్నదా, విష్ణువుకి చేత కాదా అని అంటే వాళ్ళకి వరబలం ఉంది.
రాక్షసులకి కేవలం బాహుబలమే కాకుండా వాళ్ళకి వరబలము అనేది కూడా ఉంది. ఆ వరబలంతోనే వాళ్ళు విర్రవీగిపోవటం అనేది జరుగుతుంది. అందుకని ఆ వరబలం ఉన్నటువంటి వాడిని ఎలా సంహరించాలి అంటే వీళ్ళెవరి వల్ల కూడా కాదు. అప్పుడు సాక్షాత్తు అమ్మవారే అంటే పరమేశ్వర స్వరూపమే దిగి వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తుంది. అదే మహిషాసుర వధ, ఇక్కడ సుమ్మని వధ. మరి మొట్టమొదటి అధ్యాయంలో వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, మధుకైటపులు. ఆ మధుకైటపుల్ని చంపింది అమ్మవారు కదా, కాదు కదా, అది శ్రీ మహావిష్ణువు కదా మధుకైటపుల్ని చంపింది అని అనుమానం. మధుకైటపుల్ని ఇద్దరినీ కూడా శ్రీ మహావిష్ణువు చంపానమ్మ నిజమే. కానీ ఆ సమయంలో ఏమన్నంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలోంచి ఆయన మేలుకుంటే రాక్షస సంహారం చేస్తాడు. కానీ ఆయన మేలుకోలేడు, మేలుకునే పరిస్థితిలో లేడు, ఆయన అలాగే ఉన్నాడు. అందుకని అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. అమ్మ నువ్వు వచ్చి నువ్వు ఆ విష్ణుమూర్తిని వదిలిపెట్టు, యోగమాయ నువ్వు ఆ విష్ణుమూర్తిని వదిలిపెట్టు. ఎప్పుడైతే విష్ణుమూర్తిని వదిలిపెట్టావో ఆయన లేస్తాడు. ఆయన నిద్ర లేచాడు అంటే వీళ్ళని చంపుతాడు. కాబట్టి నువ్వు ఆయన్ని జాగ్రత్తం చేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరి ఆ యొక్క యోగమాయ తప్పుకుంటుంది. విష్ణుమూర్తి నిద్ర లేచి వాళ్ళతో యుద్ధం చేసి 500 సంవత్సరాల పాటు యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు అని మనకి ఆ మార్కండేయ పురాణం అలాగే దేవి భాగవతం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము చండీ సప్తశతి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అనేది చేశాడు కదండి. మన శిష్ట రక్షణ పరిస్థితి ఏంటి? దుష్టుల్ని శిక్షిస్తే శిష్టుల్ని రక్షించండి. దుర్మార్గాన్ని నాశనం చేస్తే మనం సన్మార్గాన్ని ప్రబోధించినట్టే కదా. అందుకే ఆ దుష్ట శిక్షణ చేయడం కోసం అమ్మవారు అవతరించినటువంటివి. ఆ అవతారాలన్నీ కూడా మనం ప్రార్థన చేస్తూ అమ్మవారిని స్తుతి చేస్తామమ్మా, నువ్వు మమ్మల్ని రక్షించవలసింది అని స్తుతి చేస్తాం. అది ఈ చండీ యొక్క సప్తశతి అంటే. గురుగారు, చండీ మంత్రం వేదంలో ఉందా? ఏ వేదంలో ఉంది ఉంటే కనుక? వేదము అంటే వేదం మొత్తం 4 భాగాలుగా ఉంటుంది కదా. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు 4 భాగాలుగా ఉంటుంది. సంహిత భాగం అంతా కూడా సూక్తాలు ఉంటాయి. ఆ సూక్త భాగంలో ఇవాళ రోజున మనకేవో శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం ఇలా ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మొట్టమొదటిసారి కనుక అయినట్లయితే అంటే ఇవన్నీ రాక ముందు కాలంలో అయితే వేదంలో ఏ రకమైనటువంటి భగవంతుడి యొక్క స్తుతులు కూడా లేవు. వేదంలో భగవంతుడి యొక్క ప్రసక్తి అనేది లేదు. మరి భగవంతుడి యొక్క ప్రసక్తి ఎక్కడ ఉన్నది, మంత్రాలు ఎక్కడున్నాయి అంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వేదంలో 4వ కాండ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు ఉపాసనా కాండ. మంత్రాలు అందులో ఉంటాయి. ఆ మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఎలా జపం చేయాలి అనే విషయం అంతా కూడా విధి విధానము అంటారు దాన్ని. ఈ విధి విధానం అంతా కూడా అందులో ఉంటుంది, ఉపనిషత్తులో ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ ఉపనిషత్తుల్లో విష్ణువుని గురించిన మంత్రాలు ఉంటాయి. శైవోపనిషత్తులో శివుని గురించిన మంత్రాలు ఉంటాయి. అలాగే ఇక్కడ శాక్తేయోపనిషత్తులు, ఇవి మొత్తం 9 రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. శాక్తేయోపనిషత్తులు అందులో మామూలుగా ఉన్నటువంటి త్రిపురోపనిషత్తు, త్రిపురపనిషత్తు, తాపిని ఉపనిషత్తు, సీతోపనిషత్తు, లక్ష్మీపనిషత్తు ఇలా 8 ఉన్నాయి. అందులో దేవి ఉపనిషత్తు ఒకటి. ఇవి కాకుండా 9వది లలితా రహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు నేను రాసిందే ఉంది. 9. ఈ 9 ఉపనిషత్తుల్లోనూ కూడా అమ్మవారి యొక్క మంత్రాలు అవన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాలు వేదంలో ఉన్నాయా అంటే ఉపనిషత్తులు కూడా వేదంలో ఒక భాగమే. వేదంలో 4వ భాగాన్ని ఉపనిషత్తు అంటారు, అది ఉపాసన కాండ. అందులో మీకు యోగం కానీ, ధ్యానం కానీ, లేకపోతే ఇప్పుడు మంత్రం కానీ, మంత్ర విధి విధానాలు కానీ అన్నీ అందులో ఉంటాయి. ఇక దీనికి వచ్చి అధర్వణ వేదంలో దేవీ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దేవీ ఉపనిషత్తు అందులో చివరిలో చెప్తాడు, నమో దేవీ మహాదేవే శివాయ సతన్నమ నమ ప్రకృతి భద్రాయ తేనేతాం ప్రతాం స్మతాం. ఇది మంత్రం, ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. సప్తశతిలో మనం 5వ అధ్యాయంలో
మొట్టమొదటిలో అక్కడ చదువుతాం, 5వ అధ్యాయంలో చదువుతాను దీని మంత్రాన్ని. అది ఏదో అక్కడ రాసుకున్నటువంటి శ్లోకం కాదు, అది ఉపనిషత్ మంత్రం అది. అలాగే చివరిలోకి వచ్చేప్పటికీ ఈ మంత్రాన్ని చెప్తాడు, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఇది చండీ మంత్రం, దేవి ఉపనిషత్తులో ఉంది, అధర్వణ వేదాంతర్గతం. ఇప్పుడు ఎవరో వచ్చి ఇది ఇక్కడ లేదు, మాకు ఉపనిషత్తులు లేదు అంటే వాళ్ళు సరిగ్గా చూసి ఉండకపోవచ్చు, వాళ్ళ దృష్టిగా రుచి ఉండకపోవచ్చు. లేదు, ఒకసారి ఏమంటే లోపల వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ పెట్టుకుని ఇది మనం చెప్పకూడదు అనే ఫీలింగ్ పెట్టుకుని ఇది వైదిక మంత్రం కాదు, తాంత్రికం అని వాళ్ళు ఏదో చెప్పచ్చు. అంతే తప్పించి కావాలంటే వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. అధర్వణ వేదానికి సంబంధించినటువంటి దేవీ ఉపనిషత్తులో ఈ మంత్రం ఉంటుంది, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. అయితే ఇక్కడ ఈ మంత్రానికి వచ్చేప్పటికి చండీ మంత్రాలు అనేకం ఉన్నాయి. మనకి బాగా పాపులర్ అయినటువంటిది ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, బాగా పాపులర్ అయినటువంటి మంత్రం. ఇది కాకుండా చాలా రకాలైన మంత్రాలను కూడా ఆయన లోపల ఇచ్చాను పుస్తకాల్లో. ఇంకా ఏం మంత్రాలు ఉన్నాయి అంటే ఉన్న మంత్రాలు కొన్ని మంత్రాలు ఇచ్చాను నేను. అందులో ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి అంటే క్రీం బీజం, మహాలక్ష్మి అంటే శ్రీం బీజం, మహాసరస్వతి అంటే ఐం బీజం. క్రీం శ్రీం ఐం. కాబట్టి చండీ మంత్రం ఇంకో మంత్రం ఉంది, ఈ మంత్రం కాకుండా క్రీం శ్రీం ఐం చాముండాయే విచ్చే. నవచ్చరు 9 అక్షరాల మంత్రమే. కానీ అక్కడ మనం చూసేప్పటికి ఆ మంత్రం అనేది చాలా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపం అని చెప్తున్నాం. క్రీం శ్రీం ఐం అనేది ఈ 3 అక్షరాలు కూడా వాళ్ళ యొక్క బీజాక్షరాలు. కాబట్టి ఇది సరిగ్గా సరిపోతుంది మనం. అందుకని క్రీం శ్రీం ఐం చాముండాయే విచ్చే. నేను ఇచ్చినటువంటి స్తోత్రాలు కొన్నింటిలో ఆ మంత్రం కూడా ఉంది. ఆ మంత్రానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఈ మంత్రానికి షడంగాలన్నీ ఒకటే, కేవలం ఋషే తేడా. అక్కడ చండీ మంత్రానికేమో బ్రహ్మ విష్ణు రుద్రాయ ఋషి, గాయత్రి విష్ణు కరుష్ఠ అని అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పరమానందనాథ ఋషి, గాయత్రి విష్ణు కనిష్ఠ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత అదే చెప్పారు. కాబట్టి రెండు కూడా ఇది చాలా గట్టివైనటువంటి మంత్రాలు. కానీ వీటిల్లో మళ్ళీ ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రమే బాగా పాపులర్. అది ఈ అధర్వణ వేదానికి సంబంధించినటువంటి దేవి ఉపనిషత్తులో అందులో ఉన్నది. వాళ్ళు ఎవరికైనా అనుమానం ఇందులో లేదండి అని అనుమానం వస్తే వెళ్ళి ఆ ఉపనిషత్తు తీసి చూసుకోమని సరిపోతుంది. గురువుగారు, చండీ సప్తశతిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సప్తశతి పేరే చెప్తారు, 700. కాబట్టి చండీ సప్తశతిలో మొత్తం మీద అధ్యాయాలు చూడించారు. మొత్తం మీద అధ్యాయాలు వచ్చి 700 అధ్యాయాలు కనిపిస్తాయి మనకి. సరే, 700 శ్లోకాలు కనిపిస్తాయి మనకి. ఈ 700 శ్లోకాల్లోనూ కూడా అన్ని శ్లోకాలైనా ఏమిటి అనే మాటకు వస్తే 700 కూడా ఇక్కడ శ్లోకాలు కాదు. కొన్నేమో శ్లోకాలు, కొన్నేమో మనకి అర్ధ శ్లోకాలు, కొన్నేమో ఉవాచలు. ఉవాచలు అని కొన్ని మంత్రాలు అంటే దేవి వాచ, మార్కండేయ వాచ, ఋషిర్వాచ, ఇలా కొన్ని వస్తాయన్నమాట. ఇవన్నీ ఇలా వస్తాయి. ఈ మొత్తం మీద వచ్చేటప్పటికి ఇక్కడ చూడు, ఇందులోకి వచ్చి వెరచి ఈ మొత్తం దీంట్లోకి వస్తే ఉవాచలు 57 ఉంటాయి. 700 శ్లోకాలు సప్తశతిలో ఉవాచ అనేవి మొత్తం 57 ఉంటాయి, 13 అధ్యాయాలు కలిపి. అలాగే అర్ధ శ్లోకాలు 42 ఉంటాయి, పూర్తి శ్లోకాలు 533 ఉంటాయి. అలాగే తిపాన్ మంత్రములు అని ఉంటాయి. అంటే నమస్తచ్చే 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 నమో నమః 5వ అధ్యాయంలో వస్తుంది. ఇవి 66 ఉంటాయి. ఈ మొత్తం కలుపుకుంటే 700 అని లెక్క పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో మంత్రాలు ఎన్ని ఉంటాయి, శ్లోకాలు ఎన్ని ఉంటాయి అంటే మనం 700 శ్లోకాలు ఉంటాయి అని అంటాం. ఇక్కడ అర్ధ శ్లోకాలు కానీ లేకపోతే ఉవాచాలు కానీ వీటిని కూడా పూర్తి శ్లోకాలుగానే లెక్క వేసుకోవటం అనేది జరిగింది.
చెప్పు. గురువు గారు చండీ సప్తశతిని ఎలా చదవాలి? ఏమైనా పద్ధతులు పాటించాలా? చండీ సప్తశతి చదివే ముందు అసలు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. 700 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పేసి మనం అన్నాం. కానీ ఇప్పుడు నిజంగా 700 శ్లోకాలు లేవు అని మనమే చెప్పుకున్నాం కదా. ఇందులోనేమో 57 ఉవాచలు ఉన్నాయి అన్నాం, అర్ధ శ్లోకాలు 42 ఉన్నాయి అన్నాం. మరి ఉవాచ అనేది కూడా శ్లోకంగా ఎట్లా లెక్క పెడతాం? అర్ధ శ్లోకం అంటే ఒకటే లైన్ ఉంటుంది, రెండో లైన్ ఉంటుంది. మరి శ్లోకం అంటే 2 లైన్లు ఉండాలి కదా. ఒక లైన్ ఉన్నటువంటి దాన్ని అర్ధ శ్లోకం అంటున్నారు కదా, దాన్ని కూడా పూర్తి శ్లోకంగా ఎలా లెక్క పెడతారు? ఇలా లెక్క పెట్టడానికి వీలు లేదు, అది లెక్క కాదు అని కొంతమంది వాదన ఉంది. దీని మీద చాలా పెద్దదైనటువంటి వాదన ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? 700 శ్లోకాలే ఉండాలంటే అలా కుదరదు. 700 శ్లోకాలే ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ తగ్గినటువంటి వాచ్యాలు, అర్ధ శ్లోకాలు, ఈ త్రిపాన్ మంత్రాలు, ఈ మొత్తం ఈ 3 కూడా కలిపితే, ఇవి కలిపేసి మనం వాటిని కూడా వాటి ప్లేస్లో కూడా మళ్ళీ పూర్తి శ్లోకాలు మేము పెట్టేశాము, మేము రాసేసాము. పూర్తి శ్లోకాలు రాయటానికి మీరెవరు? వీళ్ళు రాశారు. కొంతమంది 150 శ్లోకాలు రాసేసి, ఇప్పుడు ఎందుకంటే 535 శ్లోకాలు ఉన్నాయి కదా, 165 శ్లోకాలు తగినాయి. ఆ 165 శ్లోకాలు వాడు సొంతంగా రాసి, లేదు ఇది ఎవరో రాసినవి, వ్యాసుడే రాశాడు అని చెప్తున్నారు. ఓకే, ఆ రాసినవి పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి 700 శ్లోకాలు ఇలాగే ఉండాలి అని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? మార్కండేయ పురాణంలో రాసినటువంటి ఈ సప్తశతిలో ఇదే పద్ధతి ఉంది. ఉవాచాలు ఉన్నాయి, అర్ధ శ్లోకాలు ఉన్నాయి, పూర్తి శ్లోకాలు ఉన్నాయి, ఈ త్రిపాన్ మంత్రాలు ఉన్నాయి. అలాగే ఉండాలి. అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు అవి సరిపోలేదండి, మేము రాసేసామండి అంటే ఎలా కుదురుతుంది? మీరెవరు రాయటానికి? నేను గతంలో ఒకసారి మీకు చెప్పుకున్నాను. వాడెవడో వచ్చి చెప్పాడు, స్వామి నాకు జనగణమన నచ్చలేదు, అందులో 2 స్టాండాలే ఉన్నాయి, ఇంకో 4 స్టాండాలు నేను రాస్తాను అన్నాడు. నేను రాశాను అన్నాడు. మీరు వినండి అన్నాడు. సరే విన్నాను. ఎలా ఉంది అన్నాడు. సరే స్టాండా నువ్వు రాయటం ఏమిట్రా అసలు? జనగణమన అంటే మనం పాడుకునే జనగణమన, అది 52 సెకండ్లలో పూర్తి కావాలి, అది అంతే లెక్క. ఇది ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసినటువంటి ఒక రూల్ అది. దాన్ని నువ్వెవరి కాదంటానికి? నువ్వు ఒకవేళ కాదు అని ఇంకో 10 స్టాండాలు దానికి ఏమన్నా ఇవి రాసుకుంటాను అంటే రాసుకో, అప్పుడు అది జనగణమన అవ్వదు, దేశభక్తి గేయం కాదు అది. అప్పుడు నువ్వు రాసుకున్న దేశభక్తి గేయం అవుతుంది. అంతేగాని దాన్ని జనగణమన అంటారు 10 మంది దాన్ని పాడరు, దాన్ని ఒప్పుకోరు. అలా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చేసుకుంటాను. భగవద్గీతలో 700 శ్లోకాలు నాకు నచ్చలేదండి, నేను 1400 శ్లోకాలు రాస్తాను, 3000 శ్లోకాలు రాయి. ఎవరిద్దరు? పెను నీది, పేపర్ నీది. నీ ఇష్టం వచ్చిన శ్లోకాలు రాసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని మీ ఆవిడకి చదివి వినిపించుకో. ఆవిడ చాలా ఆనందిస్తుంది. నేను గట్టిగా 2 కూరలు అంటు పెట్టుకుని తిరిగిపో. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా అలా మనం చేయకూడదు. సో అది నెంబర్ 1. ఇక రెండోది, ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి. ఈ 13 అధ్యాయాలు ఉండడానికి వీల్లేదు, 9 అధ్యాయాలే ఉండాలి అనేది ఒక వాదన. అంటే ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఎందుకంటే 9 అధ్యాయాలు ఉండాలయ్యా? శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి కాబట్టి ఇందులో అధ్యాయాలు కూడా 9 ఆవరణలే ఉండాలి. ఇది ఎక్కడ లెక్క? శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటే సప్తశతిలో కూడా 9 అధ్యాయాలే ఉండాలా? ఆ 9 సంఖ్య ఉండాలా నీకు? అంటే నువ్వు కూడా 9 అంగుళాలు ఎత్తో, లేకపోతే 9 అడుగులు ఎత్తో, అలా ఏమైనా ఉండాలా? ఎక్స్ట్రా ఉంటే నక్కి పారేయాలా? ఎలా? అలా పనికిరాదు. 9 అధ్యాయాలు సప్తశతి పారాయణ అంటే 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు, అది అంతే. నువ్వు ఇష్టమైతే పారాయణ చేయి, లేకపోతే మానేయి. దాని జోలి పోగు. నేనేమో వద్దం లేదు, బలవంతం ఏం లేదు ఇందులో. కానీ ఇది ఇలాగ నేను 9 అధ్యాయాల్లో చేస్తాను, చేసుకో. అప్పుడే సప్తశతి కాదు, ఇంకోటి ఏదైనా పేరు పెట్టుకో. అలాగే ఇప్పుడు ఇందులో ఇంకోటి వచ్చింది. సప్తశతిలో అనేక రకాలైన మార్పులు చేర్పులు ఉన్నాయి. అందుకే అసలు ఈ పుస్తకం రాసింది. వాళ్ళు ఇంకొక ఇది ఏమొచ్చింది అంటే, ఈ సప్తశతి 700 శ్లోకాలు చదవక్కర్లేదండి, ఒక్కొక్క శ్లోకానికి బదులుగా 3 బీజాక్షరాలు చెప్పారండి. ఐం హ్రీం శ్రీం అంటే మార్కండేయ వాచ, ఆ మాట అనక్కర్లేదు. ఐం హ్రీం శ్రీం అంటే 1వ శ్లోకం అయిపోయింది. శ్రీం హ్రీం క్లీం 2వ శ్లోకం అయిపోయింది. ఇలా 700 సార్లు 3 బీజాక్షరాలు తప్ప చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చి
ఈ 700 సార్లు ఈ బీజాక్షరాలు చదివేస్తే సప్తైట్ అయిపోయింది. ఈ మొత్తం 700 సార్లు మనం చదవడానికి ఎంత టైం పడుతుంది? ఓ 10 నిమిషాలు. అది కూడా పట్టకపోవచ్చు, ఓ 10 నిమిషాలు పడుతుంది. సప్తైట్ పారాయణ అయిపోయింది. ఇలా వాళ్ళు ఏమైనా ఈ రకమైనటువంటి ఇది మొట్టమొదటి అమెరికాలో స్టార్ట్ అయింది. అది ఎవరికైనా మన వాళ్ళకే వచ్చేది. ఈ మయరోగాలని ఎవరికైనా మనకే వస్తాయి, కొత్త వాళ్ళు ఎవరికి రావు. వీళ్ళు అలా దాన్ని ప్రారంభం చేసి స్వాతంత్రం రాకముందు వాడు ఎవరో ఒక మైన ఇవన్నీ కూడా చదివాడు, అది పారాయణ చేశాడు. అందుకే దేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు ఎవరో కనిపించి చెప్పారు, ఆ పుస్తకం మాకు దొరికింది, దాన్ని మేము ప్రింట్ వేస్తున్నాము అని వాడు ప్రింట్ కూడా వేస్తాడు. ఇలాంటి కల్లో కనిపించడం చెప్పటం ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. పూర్వకాలంలో మనకి బాగా గుర్తుండాలి. చూడండి, రాహుల్ గాంధీకి ఆయన దగ్గరికి ఎవరో ఒక సన్యాసి, ఒక సాధువు వచ్చాడు రాహుల్ గాంధీ దగ్గరికి. వచ్చి అదేదో కోటలో బంగారం పాతిపెట్టారు, టన్నులు బంగారం పాతిపెట్టారు అని చెప్పాడు. కాబట్టి మీరు ఆ కోటను కనుక నేల తవ్విస్తే అందులోంచి బంగారం బయటపడుతుంది అని. అప్పుడు రాహుల్ గాంధీ కదా ఆయన తవ్వించమని ఆర్డర్ వేశాడు. కోట మొత్తం గొంతులు పెట్టారు, అంతా వేశారు. దొరికిందండి, దొరికింది మట్టి, అంతకని నేను దొరకదు. సో మరి ఇలా మీ ఇష్టం ఎవడో చెప్పాడు అని చెప్పి మీరు చేస్తానంటే ఎట్లా? ఆయన ఎవరు సప్తైతి పారాయణ చేసేట 700, అది కూడా 700 సార్లు బీజాక్షరాలు పారాయణ చేసేట. అందుకని చెప్పేసి మనకి ఈ స్వాతంత్రం వచ్చింది అన్నారు. మరి స్వాతంత్రోద్యమం ఏమైంది, ఉప్పు సత్యాగ్రహం ఏమైంది, క్విట్ ఇండియా తీర్మానాలు ఏమైంది, మన వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గాంధీ ఏమయ్యాడు, నెహ్రూ ఏమయ్యాడు, నేతాజీ ఏమయ్యాడు, ఇవన్నీ కొట్టుకుపోయారు. ఈ సప్తైతి 3 అక్షరాలు వీళ్ళు పారాయణ చేసి దానివల్ల వచ్చిందంటే, మిగిలినవి కూడా కాదు. అంటే పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన, ఎక్కడా కూడా శాస్త్రం లేనటువంటిది. సో అలాంటివి ఇలా అనేక రకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము ఇలా చేసేస్తామండి. మీరు ఇలా చేసేస్తే మీరు ఇంట్లో కూర్చొని చేసుకోండి. సమాజానికి మీరు మంచి చేయకపోయినా ఇబ్బంది లేదు, చెడు మాత్రం చేయకండి, రాంగ్ డైరెక్షన్ మాత్రం ఇవ్వకండి. చెప్పేదేదో తెలిస్తే కరెక్ట్గా చెప్పండి, ఇలా చేయాలి అని చెప్పండి. శాస్త్రం తెలియదు అంటారు, ఈ విషయం నాకు తెలియదు అని ఖచ్చితంగా చెప్పాలి. తెలియదన్నంత మాత్రం తప్పేం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 సార్లు మేము చెడ్డి పారాయణ చేస్తున్నాము అని, ఇది 1,00,000 సార్లు, ఇది నవరాత్రుల్లోనే 1,00,000 సార్లు పారాయణ చేస్తున్నామని ఒక మూమెంట్ తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నన్ను అడిగారు, నేను కాదు అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు దాని మీద ఏదో పుస్తకం వేశారు అని, ఆ పుస్తకాన్ని నేర్పిస్తూ ఉన్నారు అని, చదివిస్తూ ఉన్నారని అది కూడా విన్నాను. వాళ్ళందరికీ ఒకటే నమస్కారం, మీరు అనవసరమైనటువంటి విషయాలు, శాస్త్రబద్ధం కానటువంటి విషయాలు ప్రచారం మాత్రం చేయకండి. ప్రచారం మాత్రం అలా చేయకండి. చండీ దేవత అంటే ఆవిడ 2 కాళ్ళు ఉన్నాయి, ఓ 18 చేతులు ఉన్నాయి, 10 చేతులు ఉన్నాయి, లేకపోతే 1000 చేతులు ఉన్నాయి, అలా రాస్తున్నాం. అంతేగాని మిగిలినటువంటి వాడు 96 కాళ్ళు ఉన్నాయి ఇలా రాయకండి. కొంచెం మీరు ఏదైనా రాసేటప్పుడు కామన్ సెన్స్ అది కొంచెం ఒక్కసారి ఉపయోగించి ఇలా మనం చెప్తూ ఉంటే జనం అయినా పక్కదోవ పట్టే అవకాశాలు ఉన్నాయా, ఆ విషయం మాత్రం ఆలోచించుకుని రాయండి. ఎందుకంటే ఒకసారి నాకు విశాఖపట్నం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. అతను ఏం చెప్పాడు, గురువుగారు మంత్రాలు సంపటీకరణం ఎవరికి వాళ్ళు చేసి ఇచ్చేస్తారా, సంపటీకరణం చేసి ఇస్తారా అంటే కొత్త మంత్రాలు సృష్టించిస్తారా? మరి లేని మంత్రాన్ని నేను అడిగితే కొత్త మంత్రం చెప్పగలి చేస్తారు. మంత్రాలని సృష్టించినవే కదా, మంత్రాలని కూడా మనం ఋషులు చెప్పినవే. కాబట్టి నీకు కూడా నువ్వు మంత్రం అడిగితే నీకు ఓ మంత్రం చెప్తాను, నువ్వు అడిగిన దాన్ని బట్టి చెప్తాను. నువ్వు వెళ్ళి ఏమడుగుతాను ఆయన్ని, కాళి, ప్రత్యంగిర, చిన్నమత్త వీళ్ళందరూ కలిసినటువంటి మంత్రం వాడు కావాలి అన్న, వాళ్ళందరూ కలిసినటువంటి మంత్రాలు అక్కడ ఉండవు. నువ్వు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళావో ఆ స్వామీజీ ఆ బీజాక్షరాలనే కలిపి ఓ మంత్రాన్ని నీకు చెప్తాను. అలాగే ఉంటుంది. మరి అయితే ఇలా కల్పిస్తారండి, మనం కలిపి చెప్పేయచ్చు. అయితే మేము కూడా చేయొచ్చా? ఇక్కడ ఎవరైనా నువ్వు చేయకూడదురా, నువ్వు చేయ కాపని. ఎందుకంటే
ఆ మంత్రాలు సంపుటీకరణం చేసేటువంటి శక్తి నీకు లేదు. సంపుటీకరణమే చేస్తారు కానీ శక్తి నీకు లేదు. చిన్నపిల్ల వచ్చి ఇంట్లో అమ్మ నేను స్టవ్ మీద బియ్యం పడైనా అన్నం వండేసైనా అన్నదనుకో, అమ్మ నీకు రాదురా తల్లి, నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, ఆ తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు చేద్దు కానీ. అంతే కదా. నువ్వు ఇక్కడ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, నీకు నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ తెలుసు, అది కేవలం నీ యొక్క అహంకారం తప్పి చేయలేదు. ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేయాలంటే మంత్రసిద్ధి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సంపుటీకరణ చేయాలి. వాళ్ళకి మాత్రమే ఆ దేవత ఆ మంత్రం చేస్తే దేవతా సాక్షాత్కారం ఉంటుంది. అంతేగాని ప్రతివాడు చేసినటువంటి ఏవైనా అక్షరాలే కదండి, 2 అక్షరాలు ఇట్లా మేము చదివేస్తామంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో ఇది ఈ సప్తయతి యొక్క పరిస్థితి. చివరి చండీ సప్తశతి పాఠకులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? పాఠకులు ఉండవలసిన లక్షణాలు, ఏ మంత్రమైనా చేయాలంటే ఆ మంత్ర దేవత మీద ముందు మనకి నమ్మకం అనేది ఉండాలి. మంత్రము అంటేనే అసలు నీకు నమ్మకము అని లెక్క. ఏవైనా అక్షరాలే, ఇప్పుడు అక్కడ గురువు గారు నేను రహస్యంగా తీసుకెళ్ళి చెప్పినా ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాల్లో కొన్ని అక్షరాలు, నువ్వు చదువుకున్న అవే అక్షరాలు. ఇక్కడ పనిచేసేది ఏమిటి అంటే ఎక్కువగా గురువు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ గురువు గారికి ఉన్నటువంటి శక్తి. గురువు గారి శక్తి అనేది ఎట్లా వస్తుంది? ఆయన నియమాలు నిష్టలు పాటించి జీవితాన్ని గడుపుతారు. మన అడుగుతూ ఉంటారు కొంతమంది, గురువుగారు మా ఇంట్లో ఏం తినరా? తినరు, ఖచ్చితంగా తినరు. మేము అంటరాని వాళ్ళమా? మా ఇంట్లో తినకూడదా? నోరు ముయ్యండి, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎప్పుడు మీరు అంటరాని వాళ్ళ కాదా అనేది కాదు. ప్రతి చోట కనుక గురువు గారు అలా భోజనం చేసినట్లయితే, అలా వాడు మీరు పెట్టినట్టు ప్రతి చోట పదార్థాలు తీసుకున్నట్లయితే ఆయనకి శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆయన మంత్రం చెప్పినా ఆయన ఏం చెప్పినా అది పనిచేయదు. అందుకని నియమాలు నిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. నియమనిష్టలు పాటించాలంటే పాటించి తీరాలి. పాటించకపోతే ఆ శక్తి అనేది ఉండదు. అందుకే మంత్రం చేసేవాడు కూడా తప్పనిసరిగా నియమాలు నిష్టలు పాటించాలి. ఏ రకమైన నియమాలు నిష్టలు పాటించాలి? మీరు పాటించగలిగినటువంటి నియమాలే పెట్టుకోండి, కొత్త నియమాలు ఏం పెట్టుకోండి. పాటించగలిగినటువంటివి మాత్రమే పెట్టుకోండి. ప్రతిరోజు నేను భూ ప్రయత్నం చేసి వస్తాను ఇలాంటివి పెట్టుకోకండి. మీరు చేయలేని నేను చేయండి. అలా చిన్నవి పెట్టుకుని, అంటే నేను ఎప్పుడు అబద్ధం ఆడను, అనవసరంగా కోపం తెచ్చుకోను, ఇతరులు నేను తిట్టను, ఇలా ఇట్లాంటివి ఉంటాయి కదా, పరుషవాక్యాలు మాట్లాడండి. ఇలాంటివి కనుక మీరు పెట్టుకుని వాటిని మనం తేలికగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలా మీరు ఇంప్లిమెంట్ చేస్తూ నియమనిష్టలతో జీవితాన్ని గడిపితే అప్పుడు మంత్రం మీరు ఏం చెప్తే అదే మంత్రం అవుతుంది. మీ నోట్లో నుంచి వచ్చే మాటకే బోలెడంత శక్తి ఉంటుంది. అందుకని ఈ లక్షణాలు సప్తైదు పారాయణ చేయడమే కాదు, ఏ పారాయణ చేసేవాడికైనా, ఏ మంత్ర జపం చేసేవాడికైనా ఇవి ఉండాలి. మరి సప్తశతి పాఠకులకు ఉండకూడని లక్షణాలు ఏంటండి? ఉండకూడనటువంటి లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు కూడా ఇందులో ఇచ్చాను రామ్మా. ఈ లక్షణాలు మీకు ఉండాలి, ఈ లక్షణాలు మీకు ఉండకూడదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సామాన్యంగా ఈ పనులు మనం చేయాలి, ఈ పనులు మనం చేయకూడదు, నియమనిష్టలతో పాటించాలి, నియమనిష్టలు పాటించాలి అని. ఆ నియమనిష్టలు కాకుండా అవి మేము పాటించము, అవి మీరు పాటించకుండా ఉంటే అటువంటి లక్షణాలు మీకు ఉండకూడదు. అబద్ధం ఆడేవాడు చేయకూడదు, జారుడు తూరుడు వాళ్ళ మంత్రాలు సిద్ధించరు. మంత్రం మీద నమ్మకం అనేది లేనటువంటి వాడి మంత్రం సిద్ధించరు. గురువు మీద నమ్మకం లేనటువంటి వాడి మంత్రం సిద్ధించరు. వాడు తాగుబోతు అంటే వాడి మంత్రం సిద్ధించరు. వెంటనే మీరు రేపు చేపర మంత్రాలు ఉన్నాయి కదండి, ఆ చేపర మంత్రాలు వాడికి సిద్ధిస్తాయి కదా, వాటి పేరే చేపర మంత్రాలు. చేపరం అంటే అది ఒక తంత్రం. చేపరం అంటే శబరవర్మ అనేవాడు ఒక మంత్రశాస్త్రం రాశాడు విడిగా. ఆయన పేరు శబరవర్మ. ఆయన రాసినటువంటి తంత్రం అంతా కూడా చేపర తంత్రము అంటారు. అంటే ఇప్పుడు మన కొండ జాతి వాళ్ళు ఉంటారు,
కొండల దగ్గర ఉంటారు. వాళ్ళు ఏదో రకరకాల మంత్రాలు వేస్తుంటారు. మనకి చాలా డబ్బులు తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. తగ్గిపోతాయి కూడా చాలా. నేను తలకాయ నొప్పిగా ఉన్నాను, పొద్దు నుంచి తగ్గలేదు అంటాడు. వాడు ఉష్ అంటాడు, మీ తల మిగిలిపోతుంది. అవన్నీ శాపర్ మంత్రాలు. అవి వామాచారంలో ఉన్నటువంటి మంత్రాలు. వామాచారం అని కూడా చెప్పమంటే దాన్ని ఏ ఆచారం అంటారో మనకి వాళ్ళకే తెలియాలి. వాళ్ళకేం ఒక నియమం నిష్ట అనేది ఏమి ఉండదు. అయ్యి మనం కూడా ఆ మంత్రాలు చెప్తే మనం కూడా అదే అవుతాం, వాళ్ళు ఇదే అవుతాం. అయ్యి వాళ్ళకే తప్పించి మనకి ఏం చేయవచ్చు, మన దగ్గర రావచ్చు. అవి వాళ్ళకి ఏ రకమైన నియమాలు నిష్టలు ఉంటాయి, ఉండవు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే అనాచారమే వాళ్ళకి నిష్ట. స్నానం చేయక్కర్లేదు, నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా సరే ఆ బట్టలు ఇవ్వక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, నువ్వు మందు తాగేస్తావు, మంతం చేయొచ్చు. అవి మనకి ప్రొహిబిటెడ్. కానీ వాళ్ళకి అవే నియమాలు నిష్టలు. ఆ పనులు చేస్తేనే వాళ్ళ మంత్రాలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయకూడదు అంటే, ఇప్పుడు మనం సామాన్యమైనటువంటి మానవుడు ఏ లక్షణాలు అయితే ఉండకూడదో ఆ లక్షణాలు మనకు ఉండకూడదు. అలా నియమనిష్టలతో నువ్వు మంత్రం చేస్తే నీ మంత్రం ఫలిస్తుంది. చెప్పు. చండీ సప్తశతి ఎలా చదవాలని ఏమైనా నియమనిష్టలు పాటించాలి చదవడానికి? పద్ధతులు ఏమైనా ఉన్నాయి? చండీ సప్తశతి ఎలా చదవాలి అంటే, వాట్ యు మీన్ చండీ సప్తశతిని ఎలా పారాయణ చేయాలి అని నాకు అది అర్థమైంది. పారాయణ చేయడానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. 47 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి పారాయణ చేయడానికి. అవన్నీ నేను పుస్తకంలో ఇచ్చాను. సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, అనులోమ క్రమం, అనులోమంలో కూడా అనులోమం, విలోమం, శోక విలోమం, పాద విలోమం, పద విలోమం, అక్షర విలోమం, సంపుటీకరణ. ఆ సంపుటీకరణలో మళ్ళీ కూడా అందులో కూడా మళ్ళీ రకరకాల సంపుటీకరణలు. ఇందులో మళ్ళీ అనేక రకాలైన ప్రయోగాలు. శత్రువుల మీద ప్రయోగం చేసే ప్రక్రియ కూడా ఉంది అందులో. ఈ మంత్రాన్ని శత్రువుల మీద ప్రయోగం చేస్తే వాడికి అంతా నాశనం అయిపోతాడు. అవి కూడా ఉన్నాయి. అవి కూడా అయితే వాటన్నిటికీ కూడా నేను మెన్షన్ చేసి వదిలిపెడతాను, ఇది ఇలా ఉంటుంది అని ఇచ్చాను. కానీ అది ఇలా పారాయణ చేయాలి అని మాత్రం ఇవ్వలేదు మళ్ళీ నేను. మిగిలిన వాటన్నిటికీ నేను ఆ పుస్తకంలో దగ్గర 10 రకాలైనటువంటి పారాయణ క్రమం అందులో నేను ఇవ్వడం జరిగింది. 10 రకాలుగా అంటే సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, ఇందాక చెప్పుకున్నట్టు అల్లోమం, విలోమం, అల్లోమ విలోమం, విలోమ అనులోమం, పాద విలోమం, అక్షర విలోమం, ఇవన్నీ కూడా అందులో ఇవ్వడం జరిగింది. అయితే పాద విలోమము, అక్షర విలోమం కూడా మనం చేయొచ్చు. కష్టం కదా, కష్టమైతేనే ఫలితం ఉంటుంది. అందుకే బాగా కష్టం ఉన్నటువంటి అక్షర విలోమం చివరి నుంచి ఒక్కొక్క అక్షరాన్ని చదువుకుంటూ ఇలా రావాలి. అవన్నీ మనం తయారు చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ మనం తయారు చేసుకున్నవా? అన్నీ వీటిని నేను తయారు చేసుకుని ఇలా ఉంటాయి అని నేను పూర్తిగా ఇలా ఉండాలి అని ముందు నేను తయారు చేసుకుని వాటిని ఒకదాన్ని పారాయణ చేసి హోమాలు చేసి దానివల్ల బాగానే ఉంటుంది అని అనుకున్న తర్వాత అప్పుడు నేను దాన్ని పుస్తకంగా ప్రింట్ పెట్టాను. ఆ తర్వాత చెప్పారు ఇట్లాంటివి ఉన్నాయండి సంస్కృతంలో ఏదో పుస్తకంలో ఉన్నాయండి అంటే మహర్షులు కదా, వాళ్ళు అనేక రకాలైనటువంటివి ప్రాక్టీస్ చేసి ఉంటారు. అవి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు అంతే. సో ఇలా మనం సప్తశతిని పారాయణ చేయాలి. సప్తశతి పారాయణ చేయాలి అంటే ముందు పుస్తక పూజ చేయాలి, ఆ తర్వాత శాపోద్ధారం చేయాలి, నృత్యం విద్యం చేయాలి. ఆ తర్వాత మనం చండీ నవాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. ఆ తర్వాత చండీ సప్తశతి న్యాసం చెప్పుకోవాలి. సప్తశతి న్యాసం చెప్పిన తర్వాత అస్య శ్రీ బ్రహ్మచర్య అని అక్కడ మనం ప్రారంభం చేయాలి. ముందు ఇవన్నీ చేయాలి. అయిపోయిన తర్వాత 13వ అధ్యాయం కూడా పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేయండి అని వెంటనే వాళ్ళు మనం అడుగుతారు, కొబ్బరికాయ కొట్టాలండి అని. కొబ్బరికాయ కొట్టాలి అని అంటే మనం శక్తివంతమైనటువంటి ఇది కదా చేసింది, చాలా పవర్ఫుల్ కదా. అందుకని బలి అనేది అక్కడ మనకు ఉండి తీరాలి. బలి అంటే జంతువులు నరకటం కాదు, బలి అంటే నివేదన అని. కాబట్టి నివేదన ఏమి ఇవ్వాలి? కొబ్బరికాయ కొట్టండి అని. అరటిపళ్ళు నివేదన పెట్టకూడదా? పెట్టకూడదు, కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి అన్నామంటే
కొబ్బరికాయ కొట్టినా ఒక జంతువుని బలిచ్చినా రెండు సమానమేను. అలాగే పుష్పమండ బలి. పుష్పమండ బలి అంటే ఒక దున్నపోతని బలిచ్చిన, ఒక గుమ్మడికాయని అక్కడ బలిచ్చిన, అంటే నేను బలి అంటే నివేదన పెట్టిన రెండు ఒకటే సమానమైన ఫలితం ఉంటాయి. లేదా నిమ్మకాయని మనం బలి ఇవ్వచ్చు అంటాం. మనం చూడండి, చుట్టూ నిమ్మకాయలు పెట్టేసి సోమ అయిపోయిన తర్వాత చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయ చెక్కలు పెట్టేసి ఆ తర్వాత అందులో కూడా ఒక నిమ్మకాయ కానీ లేకపోతే ఒక పుష్పమండం గుమ్మడికాయ కానీ ఒక కొబ్బరికాయ కానీ మనం వేసేయడం జరుగుతుంది. అమ్మ దేవతా మంత్రం చెప్పి అది వేస్తాం. ఎందుకు అంటే ఆ బలి అన్నమాట. అది ఆ దేవతను బలి ఇదం బలిం బక్ష ధ్వరం రక్ష, ఈ బలిని తీసుకుని నాకు ఆ హోమానికి నాకు వచ్చేటువంటి ఫలితం నాకు ఆ ఫలితం ఇవ్వండి. ఇది ఎప్పుడు పూర్ణావతి ముందే చేయాలి. వెళ్ళి పూర్ణావతి అయిపోయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముండదు, భోజనం ఒకటే అంతే. తర్వాత గురువుగారు, ఇప్పుడు మీరు సంపుటీకరణ అనే పదం వాడారు కదా, సంపుటీకరణ అంటే ఏంటి, దానివల్ల లాభం ఏంటి? సంపుటీకరణ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ, చాలా పెద్ద ప్రక్రియ. అంటే ప్రతి శ్లోకానికి కూడా సప్తైదులో 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని మనం ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేయాలి. సంపుటీకరణ చేయదలుచుకున్నప్పుడు అంటే సంపుటీకరణ అంటే కలపటం. ఏమిటి కలపాలి, ఎలా కలుపుతారు? ప్రతి శ్లోకానికి పైన కింద నువ్వు కలదలుచుకున్న సంపుటి చేయదలుచుకున్న మంత్రాన్ని చెప్పాలి. ఇప్పుడు ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ చండీ మంత్రం. ఈ చండీ మంత్రాన్నే సప్తైతికి మనం సంపుటీకరణ చేస్తాం. అలా అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఐం మార్కండేయ వాచ, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఇలా 2 సార్లు పైన ఒకసారి కింద ఒకసారి, పైన ఒకసారి కింద. అలా మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే అప్పుడు 700 శ్లోకాలకి వచ్చి ఈ సంపుటి చేసిన మంత్రం 1400 సార్లు వస్తుంది. ఈ సంపుటీకరణ అనేది ఎక్కువగా మనం దీంట్లో చేస్తాం, ఇది నమ్మకానికి చేస్తాం, పాశుపతాలకే చేస్తాం. సంపుటీకరణ రకరకాల పాశుపతాలు చేస్తాం. ఆ పాశుపతానికి ఈ ఏదో మంత్రాన్ని తెచ్చుకుని అఘోర మంత్రం మృత్యుంజయము, లేకపోతే ఇప్పుడు అమృత పాశుపతం అనేది ఇట్లా రకరకాలుగా చేస్తాం. కానీ సప్తైతికి పారాయణ సంపుటీకరణ తక్కువ జరుగుతుంది. ఎందుకని ఏంటంటే నమ్మకంలో వచ్చేప్పుడు 170 మంత్రాలే ఉన్నాయి, 169 మంత్రాలకి అంటే వాడు 340 సార్లు ఈ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎట్లా కాదు, 1400 సార్లు జరగాలి మంత్రం సంపుటీకరణ. ఇప్పుడు ఒకసారి పెద్ద పెద్ద మంత్రాలు సంపుటీకరణ కావాలి అంటారు. ఎవరో పైన వచ్చి అడిగాడు, ప్రత్యంగిర మంత్రం సంపుటీకరణ కావాలి. ఏం ప్రత్యంగిర సంపుటీకరణ కావాలి? అధర్వణ భద్రగాడి ప్రత్యంగిర, ఆ మంత్రం నాకు సంపుటీకరణ కావాలి అని. ఆ మంత్రం చాలా పెద్దది, 8 వేలు ఉంటుంది, ఇంత వారు ఉంటుంది మంత్రం. అది పైన కింద అంటే మొత్తం మీద 1400 సార్లు దాన్ని పారాయణ చేయాలి. చూడండి ఎంత కష్టపడుతుందో, ఎంత టైం పడుతుందో చూడండి. బాగా సప్తైతి కానీ ఆ మంత్రం కానీ బాగా నలిగినటువంటి వాడికైతే 5 గంటల టైం, మినిమం 5 గంటల టైం. మరి ఆ మంత్రం కూడా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మయంత తంత్ర మంత్ర ఔషధాస్త శస్త్రాన్ని సంహరం మృత్యోర్మోషయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపర్చాయ సర్వదిక్ శోభనారాయ హుంబడు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఈ సుదర్శన మహామంత్రం అధర్వణ వేదంలో ఉన్న సుదర్శన మహామంత్రం. చూడండి ఎంత సమయం పట్టిందో. 102 సార్లు ఇంత స్పీడ్తో చదివితే 102 సార్లు చదివేటప్పుడు తోలు లేచిపోతుంది, సామాన్య విషయం. మరి దాన్ని 1400 సార్లు చెప్తూ మధ్యలో ఈ సంపుటీకరణ సప్తైతి మంత్రాలు చెప్పాలి. అలాంటప్పుడు మీరు నివేదన కూడా చాలా గట్టిగా ఇవ్వవలసి ఉంటుంది, చాలా బలంగా ఇవ్వాలి. ఎందుకంటే మరి శక్తి ఎక్కువ రావట్లేదు కదా, పవర్ బాగా వస్తుంది కదా. అటువంటి సమయంలోనే మీరు అన్నదానికి చేయండి, 10 మంది అనిపించి భోజనం పెట్టండి. లేదంటారా మీరు జంతు బలులు ఇవ్వండి అని అంటారు. మనం జంతు బలు ఇవ్వం కాబట్టి గారెలు లేకపోతే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం నివేదన పెట్టుకుంటాం. తో సంపుటీకరణ అంటే ఇలా సంపుటీకరణ చేస్తాం. ఏ మంత్రమైనా సంపుటీకరణ చేయొచ్చు.
ఏ మంత్రమైనా చేయొచ్చు. ఒకసారి ఒకళ్ళు అడిగారు దుర్గా మంత్రం మాకు కంప్లీకరణ చేయాలి అని. వాళ్ళు అడిగిన దుర్గా మంత్రం ఏంటో తెలుసునా? ఇంత ఉంటుంది. కనకవద్య వైడూర్య ముఖాంగ శరీరిణి ఏ ఖేహి ఆగచ్చ మమ కన్నే ప్రవిశ్య దూరదృష్టి దూరశ్రవణం బృహి అగ్నిస్తం మనం చతుస్తం మనం చతుమగత్తం మనం చతుగతిస్తం మనం చతుమతిస్తం మనం పరేషాం గతిస్తం మనం పరేషాం పతిస్తం మనం చతుర్ణం వాక్యవార్తం మనం గురు చతు కార్యహానికరి మమకార్య సిద్ధికరి చతుర్ణం ఉద్యోగ విజ్ఞానకరి వీర చాముండని ఆటగాటకదారిని నగరపురి పట్టణ స్థాన సమోహిని సాధని ఓం హోం పడు స్వాహ. అంత మంత్రాన్ని 1400 సార్లు చేసి కంప్లీకరణ చేసినామంటే మరి మీరు ఎంత నివేదన చేస్తే దాన్ని సరిపోతుంది అనేది తెలియదు. సత్యచన సామాన్యంగా కంప్లీకరణ ఎక్కువ చెయ్యరు. సత్య 13 చేయరు, పారాయణ చేస్తారు. అసలు మిగిలిన కూడా ఎవరు చేయరు. యశ్వాక విలోమం, పాద విలోమం, అధ్యాయ విలోమం ఇవన్నీ ఉన్నాయి. అవి చేయవచ్చు అని తెలియడం కోసమే నేను ఆ పుస్తకంలో రాశాను. నేను చేశాను నేను అన్నీ చేశాను. కానీ ఎక్కువ జనానికి అసలు చెయ్యొచ్చు అనే విషయం ఉన్నా తెలియాలి కదా అనే ఉద్దేశంతోనే వాటిని పుస్తకంలో రాశాను. సప్తశతి పారాయణలో ముఖ్యాంశాలు ఏంటండి? పారాయణలో ముఖ్యాంశాలు అంటే నా ఉద్దేశం ఎన్ని రకాలు ఉన్నాయా? సప్తశతి పారాయణలో రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా 47 రకాలైనటువంటి పారాయణలు ఆ పుస్తకంలో ఇచ్చాను. ఇప్పుడు చెప్పినవి సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమంలో అధ్యాయ విలోమం, శ్లోక విలోమం, పాద విలోమం, అక్షర విలోమం, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అల్లోమ విలోమం, విలోమ అల్లోమం అంటే ఒకటో శ్లోకం 700 శ్లోకం, రెండవ శ్లోకం 699, మూడవ శ్లోకం 698. ఇది ఒక పద్ధతి. ఈ రెండోది 700వ శ్లోకం, ఒకటో శ్లోకం 699, 2 కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులు. ఒకటి కాదు, కేవలము సప్తశతే చేసేవాళ్ళు ఇలాంటివన్నీ చేయగలుగుతారు. వాళ్ళకి అదే పని కాబట్టి అదే పని చేస్తూ ఉంటారు. గురుగారు, ఆఖరిగా ఒక ప్రశ్న. మన కోరిక తీరాలంటే చండీ సప్తశతి పారాయణని ఏ విధంగా చేయాలి? 180 సార్లు పారాయణ చేస్తే మీ కోరిక తీరిపోతుంది అని పారాయణ చేయండి, లేదా ఏది చేసినా సరే 180 సార్లు కనుక చేస్తే తప్పనిసరిగా మీ కోరిక తీరుతుంది అనేది హెచ్చరిస్తుంది. కాబట్టి 180 సార్లు చేయండి. తర్వాత ఎలా సంపుటీకరణ, ఏ రకంగా సంపుటీకరణ చేసి మనం చేస్తే మన కోరికలు తీరుతాయి అనేది కూడా మధ్యలో ఇచ్చాను. కోరికలు తీరడానికి సప్తయుగ సంపుటీకరణ అనే విషయం కూడా నేను అక్కడ ఇచ్చాను. అవి చూసి మీకు ఏం కావాలి అనే దానికి మీరు ఆ సంపుటీకరణ మీరు చేసుకోవచ్చు. అవి సప్తయుగలో ఉండే మంత్రాలు చేసుకోవచ్చు సంపుటీకరణ, లేదు బయట ఉన్న మంత్రాలు తెచ్చి మీరు సంపుటీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు నిద్రం ఉంది, పాశుపతం చేస్తున్నాము అంటే అవి ఓన్లీ శైవ మంత్రాలే పాశుపతం చేయం. ఒకసారి ఎవరో నా దగ్గరికి వచ్చారు, భైరవ పాశుపతం చేసి పెట్టాలి అని అడిగారు. భైరవ పాశుపతం నిత్యంగా పాశుపతం అంటే నిత్యంగా మంత్రాన్ని సంపుటీకరణ చేసి నమ్మకంతో మనం చేయాలి. అది వాళ్ళు అడిగింది. వాళ్ళు మేము చేయము అన్నారు చాలామంది. ఎందుకంటే మరి నిత్యంగా ఉగ్రమైనటువంటి దేవత, అక్కడ రుద్రుడు ఉగ్రమైనటువంటి దేవత. ఆ రౌద్రాన్ని వీళ్ళు భరించగలగాలి, అందుకని మేము చేయము అని. కాబట్టి ఇలాగా జరుగుతూ ఉంటాయి. కొన్ని దేవతలకు మేము చేయము అని అంటారు కదా, అలా జరుగుతూ ఉంటాయి. ఏ దేవతకి చేసినా మనం శాంతమైనటువంటి రూపంతో అలాగనే చేసినట్లయితే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, మనం శుభ్రంగా చేయొచ్చు. ఇక్కడ ఇంతకీ ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎలా చదవాలి అసలు అనేది మీకు వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని కొన్ని ప్రకరణలుగా నేను రాయటం జరిగింది. కొన్ని ప్రకరణలుగా నేను పుస్తకాన్ని పెట్టాను. ఈ ప్రకరణలు అని రాసినప్పుడు ఇందులో ఒక కథ చెప్తాను. మొట్టమొదటి చండీ ప్రకరణం, రెండోది సప్తశతి ప్రకరణం, మూడోది స్తోత్ర ప్రకరణం, నాలుగోది వచ్చి పారాయణ ప్రకరణం, ఐదోది హోమ ప్రకరణం. ఇక్కడ పారాయణ ఎలా చేయాలి అని మీరు అడిగితే ఇందులో నాలుగవది అయినటువంటి పారాయణ క్రమము, పారాయణ ప్రకరణ, దీంట్లో ఆ ఒకటి దగ్గర నుంచి 201వ పేజీ దగ్గర నుంచి
మీరు అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళండి. లైన్ ఉన్నటువంటి మీరు ఏమీ అసలు మీకు తెలియక్కర్లేదు. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం పారాయణ చేయాలో అక్కడ న్యాసం కావాలంటే న్యాసంతో సహా, షడంగాలు కావాలంటే వాటితో సహా, ఎన్నిసార్లు మంత్రం జపం చేయాలి అనేది కూడా అక్కడ ఇచ్చి దాన్ని ఎలా మీరు పారాయణ చేయండి అని నేను అక్కడ ఇచ్చేస్తాను. కాబట్టి కళ్ళు మూసుకొని మీరు ఇది పారాయణ చేసిన తర్వాత ఈ సప్తైతి మొత్తం పారాయణ చేసిన తర్వాత చివరిలో వచ్చేటప్పుడు మళ్ళీ ముగింపు ఎలా ఉండాలి, ఉపసంహారము అంటాడు. ముగింపు ఎలా ఉండాలి, మళ్ళీ కొన్ని మంత్రాలు చదవాలి. ఇప్పుడు చివరిలోకి వచ్చేప్పుడు ఏమవుతుంది, సప్తైతి మంత్రం చెప్పాలి, మంత్రం జపం చేయాలి, ఆ తర్వాత మనం సప్తైతి న్యాసం చెప్పాలి, తర్వాత పారాయణ చేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో ఇదే క్రమంలో క్లోజ్ చేయాలి. సప్తైతి న్యాసం దివ్యముఖం చెప్పాలి, తర్వాత మళ్ళీ మంత్ర జపం చేయాలి. ఆ తర్వాత మనం చేసేటువంటి ఉత్కేలనము, ఆ తర్వాత ఈ మంత్రం మృత్యుంజయ మంత్రము, ఇవన్నీ కూడా అక్కడ మనం ఆ మంత్రాలు జపం చేయాలి. ఎన్నెన్ని సార్లు జపం చేయాలి అది కూడా నెంబర్ ఇచ్చాను. ఇన్నిసార్లు మీరు జపం చేయండి. చేసిన తర్వాత అప్పుడు దానికి క్షమా ప్రార్థన, ఆ తర్వాత దానికి ముందు రాజక్షత్రయము, ఈ రాజక్షత్రయం మీరు పారాయణ చేయాలి. అవి చేసిన తర్వాత అప్పుడు దేవతా దిగ్విమోహము నేను లైన్గా రాసిచ్చాను. అవన్నీ మీరు కళ్ళు మూసుకుని తర్వాత మీకేం తెలియాల్సిన పని కూడా లేదు. ఇది ఇలా ఉండాలా ఇలా ఉండాలా మీకు అసలు అనవసరం, ఇంకా ఏం తెలియక్కర్లేదు. మీరు ఆటోమేటిక్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంది, స్పష్టం అయిపోతుంది, మీ పారాయణ అయిపోతుంది. లేదు మేము హోమం చేసుకోవాలండి అని మీరు అడిగారు అనుకోండి, హోమ ప్రకరణము అని విడిగా రాచ్చండి. ఆఖరిలో హోమ ప్రకరణం ఇచ్చాను. ఆ హోమ ప్రకరణంలో మీకు వచ్చే అనుమానాలు కూడా, హోమగుండం ఎలా ఉండాలి, హోమ ద్రవ్యాలు ఏం వాడాలి. ఎక్కువగా మనకేమంటే హోమ ద్రవ్యాలు వాడాలి అని చెప్పేస్తాను, నిజమే. కానీ ఇందులో కొన్ని సాధకాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు లేదా బియ్యం, తెల్లవాలు ఇవన్నీ తీసుకొచ్చి మన ఇవి మన వరి పేలాలు, అటుకులు ఇవన్నీ వేసారనుకోండి ఒక ఎక్కువ వస్తుంది. మనం కూర్చోలేము అక్కడ, మనం హోమం చేయలేము. అందుకని హోమం ఎప్పుడు కూడా ఆద్య హోమం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. అంటే దాని మానానికి మండుతూ ఉంటుంది, మన దూరికి రాదు. మనం కనుక అలా కాదు అని ఏమైనా ఈ పచ్చి వేసామనుకోండి, అటుకులు వరి పేలాలు ఇవన్నీ వేస్తే మండవు, ఉత్తం కావు, పొగ వచ్చేస్తాయి, మనం కూర్చోలేము, కళ్ళ నీళ్ళు కాస్తాయి, పుస్తకం చదవలేము, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని అలా చేయటమే మంచిది. ఇక ఈ హోమం వచ్చేప్పుడు ఎప్పుడు ఆద్య హోమం చేయటమే మంచిది. 10 మంది కూర్చున్నప్పుడు ఆద్య హోమం చేయండి. మీరు ఒక్కళ్ళే కూర్చుంటే మీకు కావాల్సిన డ్యూటీలన్నీ వేసుకోండి. మహా ఆహుతులు, ఈ హోమం చేసేటప్పుడు 13 అధ్యాయాలకి ప్రతి అధ్యాయానికి కూడా మహా ఆహుతి అనేది వాటి వారు. ప్రతి అధ్యాయానికి అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం చెప్పబడి ఉంటుంది. ఆ అమ్మవారి స్వరూపం చెప్పి ఈ స్వరూపానికి అంటే మొట్టమొదటి అధ్యాయం ఉందనుకోండి, నమో దేవే మహాదేవే శివాయే సతన్నమ, నమ ప్రకృతే భద్రాయే తేనేతాం ప్రణతాం స్వతాం, సాంగాయే సాయిధాయే సవాహనాయే సశక్తే పతిపుత్ర పరివారాయే వాగ్భవబీజాధిష్టాత్రై మహాకాళ్యై నాగవల్లీ దళద్వయేతం గంధకుంకుమ పుష్పాక్షతైరభిరచితం సఘృతం కపిత్తఫలం మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా అని మనం అక్కడ వెలక్కాయని ఆహుతి ఇవ్వాలి. వెలక్కాయ ఆహుతి ఇవ్వాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెలక్కాయ అన్సీజన్లోనేమో ఇవి దొరకవు. వాడు విపరీతమైన ఖరీదు అమ్ముతున్నాడు మార్కెట్లో. వాడు ఆ వెలక్కాయని 50 రూపాయలు అమ్ముతున్నాడు. అలాగే మనకి మాది ఫలం ఉంది. మాది ఫలం మాకు విజయవాడలో అయితే 130 రూపాయలు అమ్ముతాడు ఒక కాయని మాది ఫలం. ఇవన్నీ కూడా మనకు వేయడం కష్టం అవుతుంది. అందుకని నేనేమంటున్నాను అంటే ఈ మహా ఆహుతులు ఇవి దొరకకపోతే ఏం నష్టం లేదు, మీరు గారెలు వేసేయండి. మాషచక్రాన్ మహా ఆహుతిని సమర్పయామి నమః స్వాహా. మాషచక్రం గారె కనుక వేస్తే ఏమవుతుందంటే మేషం ఇది కూడా మాసం అని కదా అక్కడ లెక్క మనకి, అంటే మెక మాంసాన్ని వచ్చినట్టు కదా తాంత్రికంలో అది. కాబట్టి చాలా బలమైనటువంటి ఆహారం. అందుకని మీరు ఆ మహా ఆహుతి కపితఫలం వేయవలసినటువంటి ఏ ఫలమైనా సరే ఫలమని చేయాలి. దాని చోట ఈ మహా ఆహుతిని సమర్పయామి నమః స్వాహ అంతే మాషచక్రాన్ని మహా ఆహుతిని సమర్పయాలి. ఇంకా మీకు గనక ఒప్పుకున్నట్లయితే ఆ మాషచక్రాల గాజలతో పాటుగా ఒక స్వీట్ కూడా వేయండి, పులిహోర కూడా వేయండి.
దేవతకి ఇష్టమైనటువంటి పదార్థాలు మాటశక్రాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ కానీ, ఇప్పుడు చిత్రాన్నం అంటే పులిహోర కానీ, ఇలాంటివన్నీ కూడా అవి వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు లేకపోతే ఈ వెలక్కాయలు వేయకపోయినా అవి వేసేస్తే మనకి ప్రాబ్లం ఉండదు. అలా మీరు మహాహుతులు వేసేయండి. ఇక పూర్ణాహుతికి వచ్చేటప్పటికి పూర్ణాహుతికి నేను ఏమేమి పదార్థాలు వాడాలో అక్కడ రాసిచ్చాను. ఈ పదార్థాలు వాడాలి అంటే, అన్ని పదార్థాలు వేయాలి అంటే చాలా ఖరీదు. మీరు పూర్ణాహుతి సామాను మేము కనుక రాసి మీరు తెచ్చుకోండి ఆ పుస్తకంలో ఉన్నవి అని అంటే 10,000 రూపాయలు మినిమం అవుతుంది. పూర్ణాహుతి సామాన్ చాలా అవుతుంది. అందుకని ఇప్పుడు బయట మార్కెట్లోకి వచ్చి మన పూర్ణాహుతి ప్యాకెట్లు అమ్ముతున్నారు. చిన్న ప్యాకెట్ అయితే 100 రూపాయలు, పెద్ద ప్యాకెట్ అయితే 200 రూపాయలు. సరే, వాడు ఏమేసాడు అది ఒక ఇది. అయితే ఇక్కడ చిన్న ఇది ఏమంటే మనం ఒట్టివేళ్ళు వాడుతాం పూర్ణాహుతులు. వాడు ఒట్టివేళ్ళు మీద కొబ్బరి పీచు వేస్తున్నాడు. ఏం చేద్దాం? కావాలి అనుకుంటే మనం కొనుక్కు తెచ్చుకోవటమే, విడిగా కొనుక్కోవటం. కానీ ఆ పూర్ణాహుతి ప్యాకెట్ తెచ్చేసి దాన్ని మనం మూటగట్టి వేసేయవచ్చు. ఇప్పుడు మన పూర్ణాహుతిలో చీరే వేయాలా అండి? ఒక్క రోజుతో హోమం చేసి మేము వెళ్ళిపోతాము అంటే అది కూడా ఏమంటే, మీరు ఎప్పుడో 100కో రోజు 1,00,00,000 రోజు హోమం చేస్తాము అంటే యథాతథంగా అయ్యవారు ఏం చెప్తే అవి చేయండి. ఎందుకంటే మనం చేసేదే ఒక్కసారి. అల్లుడు మన ఇంటికి వచ్చేదే ఒక్కసారి వాడి జన్మలో. ఆడ వచ్చిన రోజున వాడికి ఏం కావాలో వండి పెట్టండి, సరిపోతుంది. ఎప్పుడు వచ్చేవాడికైతే అప్పుడు వాడికి ఏం కావాలి, మనం ఏదో మనం వండుకునే పెడతాం, తినిపోతాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు చేసే వాళ్ళకైతే మీరు ఆద్య అవతల సంవత్సరం చేయొచ్చు. పూర్ణావతి కూడా ఆద్య పూర్ణావతి చేసేస్తాం, సరిపోతుంది. కానీ ఇక్కడ ఎప్పుడో ఒకసారి హోమం చేస్తాము అన్నప్పుడు పదార్థాలు తెప్పించి యథావిధిగా మీరు చేయండి. అమ్మవారి పూర్ణావతులు వేసే చీర సువాసిని అర్చన. సువాసినికి ఏ రకమైన చీర కొంటారో అదే చీర అమ్మవారి పూర్ణావతులు వేయండి. రెండు ఒకటే చీర, రంగు తేడా అంతే. అలాగే సువాసిని అర్చన ప్రీత. అమ్మవారి సువాసిని అర్చన అంటే ఆవిడకి చాలా ఇష్టం ఆవిడకి, అందుకని సువాసిని అర్చన అని చేయండి. సువాసిని అంటే మీరు హోమానికి కూర్చునే వాళ్ళ మీద కోపం వస్తుంది. మీరు చేసి మడిగాజులు వేసుకోలేదరా అని అంటే వాళ్ళ కోపం వేసుకోవాలి. సుమంగళి అంటే 5 రకాలైన పదార్థాలు ఉండాలి అని చెప్పాడు, వస్తువులు ఉండాలి అని చెప్పాడు. పసుపు కాలేజీ పసుపు రాసుకోవాలి. మేము రాసుకోమండి, రాసుకోకపోతే పోండి, ఎక్కడికి రాకుండా. మా కోసం చెప్తున్నారా మీరు హోమం? రాకపోతే చెప్పండి. ఇక్కడ మీతో కాంప్రమైజ్ అయ్యేటటువంటి ప్రశ్న ఉండదు. కాళ్ళకి పసుపు రాసుకోవాలి, మొహాన బొట్టు కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. నేను స్టిక్కర్ అని తీసుకున్నానండి, అయినా సరే కుంకుమ చేతనే మట్టుగా వేసుకోవాలి. మెడలో మంగళసూత్రాలు ఉండాలి, నల్లపూసలు ఉండాలి. ఇవి 5 కూడా సుమంగళి అన్నప్పుడు వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు. అవి ఉన్నవాడు మాత్రమే హోమానికి కూర్చోవాలి. తర్వాత హోమం చేసేటప్పుడు వాళ్ళు మేమేదో మా ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ ఏదో వేసుకొస్తామని మా ప్యాంట్ వేసుకోవటం అలవాటు. మీరు ప్యాంట్ వేసుకోకపోతే ఊడ తీసుకు తిరగేదల్లా మాకు అక్కర్లేదు. ఇవన్నీ ఇక్కడ మొత్తం సంప్రదాయమైన దుస్తుల్లో రావాలి. వస్తేనే కూర్చోబెడతాం, లేకపోతే కూర్చోబెడతాం. మగవాళ్ళైనా సరే వాళ్ళు పంచె కట్టుకుని రావాల్సింది. మేము లుంగి కట్టుకుంటామండి, ఏమైరాము పంచె కట్టుకొని రాదు, రాకపోతే నేర్చుకోండి. ఇప్పుడు బ్రాహ్మణుడు వాడి పంచె కట్టుకోవడం రావాలి, కాకపోతే నేర్చుకుని కట్టు. ఇతర వర్ణాల వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళు పంచె కట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా చేస్తాం. అంతేగాని ఒక బ్రాహ్మణుడిగా జన్మించి నేను పంచె కట్టుకోవడం నాకు రాదు అంటే వెళ్ళి నేర్చుకోపో, కుదరదు. నేను సంప్రదాయం నువ్వు చేసే సంప్రదాయబద్ధంగా కదా, నువ్వు చేస్తున్న అత్యంత సంప్రదాయబద్ధం. మరి నువ్వు యాక్షన్ సంప్రదాయబద్ధంగా లేకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి అలా ఆ సంప్రదాయబద్ధంగానే నువ్వు వేసుకోవాలి. లేకపోతే బయట వాళ్ళు ఎవరో చెప్తారు, ఎవరినో చూస్తే చెప్తారు. ఒకసారి ఇక్కడే మనకు హోమం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ హోమం చేసే యజమానుల యొక్క ఆవిడ యొక్క తమ్ముడు వచ్చాడు. అయ్యా వాడు తమ్ముడు వచ్చాడు, కూర్చున్నాడు. ఆయన ప్యాంటును షర్టు వేసుకుని వచ్చాడు, ఉడిగిని కూర్చోబోతుంది. ఏంటి పని? హోమానికి కూర్చుంటున్నాడు, లాభం లేదు, వెళ్ళి పంచకట్టురా.
ఇలా కూర్చోకూడదు. నా మీద చాలా ఇక్కడ దాకా కోపం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఏదో పంచి తప్పించి నువ్వు కట్టుకు రారా అని నేను కట్టుకున్నాడు. కట్టుకోతే పోవాలి, నా వస్తమా ఏంటి కుదరదు. అంటే కొన్నింటలో రిజిడ్గా ఉంటారంటే రిజిడ్గానే ఉంటారు, తప్పదు. కాబట్టి ఇలా మీరు హోమం చేయదలుచుకున్నప్పుడు అలా మీరు హోమం చేయండి. పుస్తకంలో చివరి పేజీలో హోమ ప్రకరణ ఉంది, అది చదువుకుంటూ మీరు ఆవృత్తులు చేయండి. ఎవరి సహాయం అక్కర్లేదు. హోమకుండలో అగ్ని పరిజ్వలన చేయడం దగ్గర నుంచి పూర్ణాహుతి చేయడం వరకు మొత్తం సంకల్పం దగ్గర నుంచి ఇంతవరకు చదువుకుంటూ ధైర్యంగా వేసుకుని వెళ్ళిపోవాలి. తప్పులు జరుగుతాయి కదండి, ఎవరికైనా దొరికితే తప్పులు ఏం పర్లేదు. ఆఖరులు చదువుతున్నాం కదా, అపరాధ శాస్త్రాన్ని క్రియంతే అహర్నిశమయ్య అంటున్నాం కదా, రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకున్నాం. కాబట్టి ఏం పర్లేదు, తప్పులు జరిగిపోతాయి, మీరేం మానేయక్కర్లేదు. మీరు బయటికి వెళ్ళి ఎవరితోనూ హోమం చేయించుకుంటే వాడు 50,000 అడిగాడు అంటే మనమే కడిద్దాము, మన పాకెట్ సరిపోదు కదా. అందుకని మీరు ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు హోమం చేసుకోవాలి అనే తలుపుతోనే ఈ చండీకల్పం అనే పుస్తకం అసలు ఈ హోమ ప్రకరణం అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ చండీకల్పం అందులో ఒకటి. ఎవరికి వాళ్ళు చండీ హోమం పారాయణ హోమం రెండు కూడా వాళ్ళు చేసుకోవాలి అనే దీంట్లోనే ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అని నేను భావన చేస్తూ ఈ సమయాన్ని కేటాయించి మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్.